తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. గురువు మిథునం రాశిలో గోచారరీత్యా ఈ వస్త్రాది నుండి 1, 6, 26 వరకు భాగ్యం 9వ ఇంట ఉండడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి, పైన నిలిచిన పనులు నెరవేరుతాయి. మీపై వచ్చిన నిందలు రూపమైపోతాయి. శత్రువులు మిమ్మల్ని జాగ్రత్తగా తక్కువ అంచనా వేయకుండా ఉంటారు. సకాలంలో సందర్భానికి నిర్ణయాలు తీసుకుని నష్టం రాకుండా జాగ్రత్త వహిస్తారు. 2, 6, 26 నుండి 30, 10, 26 వరకు గురువు కర్కాటకంలో సంవత్సరాంతం వరకు 10వ ఇంట ఉండడం వల్ల దశమ గురువు వల్ల పనులలో ఆటంకము, ఆస్తి నష్టము, అనుకోని ప్రమాదాలు, స్థానభ్రంశము, పుత్రబాధ, ఇలా అనవసరమైన ఖర్చు ఉంటుంది. అలాగే 31, 10, 26 నుండి 25, 27 వరకు గురువు సింహంలో 11వ ఇంట్లో ఉండడం వల్ల ఉన్నతమైన గ్రహించడం వల్ల అన్ని రంగాల వారికి అనుకూలమైన కాలము. ఇకపోతే 26, 1, 27 నుంచి సంవత్సరాంతం వరకు గురువు కర్కాటక రాశిలో 10వ ఇంట్లో దశమంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు మనం చూడవచ్చు. ఇక శని సంవత్సరాంతం మొత్తం 6వ ఇంట్లో ఉండడం వల్ల ఏ పని మొదలుపెట్టినా అవలీలగా నెరవేరుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు. మెడిసిన్ వారికి మంచి ర్యాంకులు, నూతన ఉద్యోగం వారికి మంచి సత్ఫలితాలు, మీ మీద నరదృష్టి అధికంగా ఉంటుంది. గృహ నిర్మాణం చేయవచ్చు. భూ సంబంధ లాభాలు, ఇనుము, నూనె, పెట్రోలు, సిమెంట్ వారి గురించి లాభాలు, రైతులకు పంటలు లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. పెద్దల యందు ఆశస్సులు వస్తాయి. ఉన్నత కోర్సులు, ఉన్నతలో సుఖజీవనము, ఇంటి యందు ఇంకొకరి సంపాదన మొదలవుతుంది. డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. సంఘమునందు గౌరవము, రాజసన్మానాలు, గృహమునందు శుభలాలు ఉంటాయి. ఇకపోతే రాహు ఉగాది నుండి 7, 12, 26 వరకు మీనంలో 5వ స్థానంలోను, కేతువు 11వ ఉండడం వల్ల శుభ ఫలితాలు ఇస్తారు. ఇక క్లుప్తంగా తులారాశి వారికి ఈ సంవత్సరం చూస్తే శత్రు విజయము, కార్యసిద్ధి. 6వ ఇంట శని మీకు ఎనలేని శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని వస్తుంది. శని 6వ ఇంట్లో గోచారం ఉండడం వల్ల అత్యంత యోగకారకం, విజయప్రాప్తి. గురువు 9వ ఇంట్లో భాగ్యస్థానం ఉండడం వల్ల, ఆపై 10, 11 స్థానాల గోచారం వల్ల అదృష్టం వర్తిస్తుంది. రాహుకేతువులు డిసెంబర్ 6 నుండి 4, 10 స్థానాల సంచారం మిశ్రమంగా ఉంటుంది. ఇది ఒక ఉద్యోగ వ్యాపారాల్లో ఇది ఉద్యోగస్తులకు స్వర్ణయుగము. ఆఫీసుల్లో మీపై ఉన్న వ్యతిరేకత తొలగిపోయి పైచేయి సాధిస్తారు. పోటీ పరీక్షలు రాసే వారికి విజయం ఖాయం. జూన్ నుండి అక్టోబర్ మధ్యలో వృత్తిలో చిన్నపాటి మార్పులు లేదా బదిలీలు ఉండవచ్చు. వ్యాపారస్తులకు డిసెంబర్లోకి భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా గృహ నిర్మాణం లేదా శుభకార్యాల వల్ల ఖర్చు పెరుగుతుంది. అయితే భాగ్య గురువు వల్ల, లాభ గురువు అనుకూలత వల్ల సమయానికి ధనం అందుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. జూన్ లోపు తీర్థయాత్రలు, పుణ్యకార్యం చేస్తారు. తండ్రి గారి సహకారం లభిస్తుంది. డిసెంబర్ తర్వాత మాతృవర్గం వారితో చిన్నపాటి అపార్థాలు రాకుండా మాట తీరుపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. శని బలం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. లేదా డిసెంబర్ తర్వాత గ్యాస్ట్రిక్ లేదా చెస్ట్ సంబంధిత ఇబ్బందులు రాకుండా ఆహార నియమాలు పాటించాలి. ఇక పరిహారాలు, లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో పూజించాలి. అంటే శ్రీసూక్తం, లక్ష్మీ అష్టోత్తరం చేయాలి. గురువారం దక్షిణామూర్తికి లేదా గురుచరిత్ర పారాయణ చేయాలి. మంగళవారం దుర్గాదేవి పూజ చేయాలి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం, శ్రీసూక్త, పురుషూక్త పారాయణలు తప్పకుండా చేయాలి. తులారాశి వారు ఈ పరాభవ సంవత్సరంలో విజయడంకా మోగిస్తారు. ఖర్చు విషయంలో కాస్త ప్రణాళికతో ఉంటే ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఈ ఏడాది మీకు తిరుగుండదు.